వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. మనం చార్మినార్ని మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ విజిట్ చేసి ఉంటాం. నేను కూడా చాలాసార్లు విజిట్ చేశాను. కానీ సడన్గా నాకు ఒక థాట్ వచ్చింది. అసలు చార్మినార్ ఎర్లీ మార్నింగ్ 4 నుంచి అసలు ఎలా ఉంటుందో చూడాలనిపించింది. అందుకనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వచ్చేసాను. నేను చూడడమే కాకుండా మీ అందరికి కూడా చూపించాలనుకున్నాను అసలు చార్మినార్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందని. అందుకోసమే ఈ చిన్న వీడియో చూస్తున్నారు కదా. ఇది ఎర్లీ మార్నింగ్ ఒక అరౌండ్ 5 అనుకుంటా ఫ్రెండ్స్. మేము 5 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. అక్కడ మాత్రం చాలా చలిగా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదే చార్మినార్. అక్కడ చుట్టుపక్కల జనాలు, దగ్గరున్న వాళ్ళందరూ వచ్చి వాకింగ్ ఎక్సర్సైజెస్ అక్కడ చేస్తున్నారు. ఇక్కడైతే ఎక్కువ స్టోర్స్ కూడా లేవన్నమాట. అంటే ఏమైనా షాపింగ్ చేసుకోవడానికి ఇంకా ఓపెన్ చేయలేదు. ఒక 2-3 స్టోర్స్ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, చార్మినార్కి లెఫ్ట్ సైడే మనకి మక్కా మసీద్ కూడా ఉంటుంది. ఇంకా ఓపెన్ చేయలేదు మేము ఆ టైంకి వెళ్ళేటప్పుడు. అంటే జస్ట్ ఏమంటారు, గేట్ వరకే అనమాట అలవెన్స్. లోపలికి ఇంకా మొత్తం అలౌ చేయలేదు, ఎందుకంటే చైన్స్ మొత్తం పెట్టేశారు వెళ్ళకుండా. సో ఫైనల్గా ఇదే అనమాట చార్మినార్. చాలా అంటే చాలా ఏమంటారు, స్పేషియస్గా ఉంది కదా ఫ్రెండ్స్. అంటే మనం ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే అరౌండ్ 12కి మార్నింగ్ అట్లా వెళ్ళినా కానీ మనకి ఇంత ఖాళీ కనిపించదు. చార్మినార్ని తీరిగ్గా చూసే ఛాన్స్ దొరకదు అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఇంత ఎర్లీ మార్నింగ్లో మంచిగా అనిపిస్తుంది. మొత్తం అంతా ఖాళీగా ఉండేసరికి ప్రశాంతంగా చూసి రావచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది టిక్టాక్ వీడియోస్, షూటింగ్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. అసలు హైదరాబాద్ అని చెప్పినమ్మంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. అక్కడ చార్మినార్కి వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాల్సింది ఏంటిదంటే చాయ్. అక్కడ చాయ్ చాలా ఫేమస్ అనమాట. చార్మినార్ ఇంత ఖాళీగా ఉన్నప్పుడు చూసి ప్రశాంతంగా చాయ్ తాగుతుంటే ఆ కిక్కే వేరప్ప కదా. మేము కూడా చాయ్ తాగడానికి వెళ్తున్నాం. ఇక్కడ చార్మినార్ పక్కనే అనమాట, ఇక్కడ నిమ్రహ అని ఒక హోటల్ ఉంటుంది. అంటే హోటల్ కాదు, బేకరీ టైప్ అనమాట. సో మనకి అక్కడ చాయ్ దొరుకుతుంది. హైదరాబాద్ చాయ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కానీ చార్మినార్ ఇంత ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తే పక్కా ట్రై చేయాలి ఆ టీ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు బిస్కెట్స్ కూడా దొరుకుతాయి. సో ఇప్పుడు చార్మినార్కి కిందనే అటాచ్డ్గా భాగ్యలక్ష్మి అనే టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే ఆ రష్లో ఆ లైన్స్లో చార్మినార్ చూడడమే ఎక్కువ అనిపించేది. కానీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి అంత మంచిగా క్లియర్గా చూడగలుగుతున్నాను. మంచిగా ఉంది అంతా. చూస్తున్నారు కదా, చార్మినార్కి అటాచ్ అయ్యే ఉంది అక్కడ భాగ్యలక్ష్మి టెంపుల్ అని. చాలా అంటే చాలా బాగుంది. అంటే టెంపుల్ అంటే మనం గణేష్ చతుర్థికి గణేష్ని పెడతాం కదా, అలా ఉంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ఒకసారి దండం పెట్టేసుకోండి. సో చార్మినార్ 4 సైడ్స్ అయితే మనకి లైటింగ్ అనేది ఉండదు. ఓన్లీ నేను ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూపించాను కదా, అక్కడ మాత్రమే లైటింగ్ ఉంది. మిగతా 3 సైడ్స్ అంతా ఇట్లా లైటింగ్ లేదు. సో నేను మీకు చెప్పాను కదా, ఓన్లీ 2-3 స్టోర్స్ మాత్రమే ఉన్నాయని. సో అవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అక్కడ మనకి బ్యాంగిల్స్ కానీ వాచెస్ కానీ దొరుకుతాయి. సో సన్ రైజ్ అయ్యేంత వరకు మేము అక్కడే ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, సన్ రైజ్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. లైటింగ్స్ అవసరం లేదు కాబట్టి ఆ సన్లైట్కే మంచిగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు మస్ట్ అండ్ విజిట్ చేయాల్సింది ఇది పక్కాగా హైదరాబాద్ వచ్చినప్పుడు. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇదే అనమాట ఆ బేకరీ నిమ్రహని. టీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచిగా టీ తాగుతూ మంచిగా చార్మినార్ని చూస్తూ ఆ వ్యూవే అసలు బాగుంది ఫ్రెండ్స్. అసలు మస్తుంది. మీరు కూడా ట్రై చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఇవో షార్ట్ ఫిలిమ్స్ అనుకుంటా, తెలియదు సరిగ్గా. చూస్తున్నారా కదా, అప్పుడే అనమాట మొత్తం అంతా క్లీనింగ్, ఇంకా స్టోర్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫోటోషూట్కి కూడా ఇక్కడికే వస్తున్నారు అనమాట. షార్ట్ ఫిలిమ్స్, సాంగ్ మేకింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మేము వెళ్ళినప్పుడు 3 షూటింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు చార్మినార్ అనమాట. ఈ మధ్య చార్మినార్ అని చెప్పగానే అందరికీ ఒక్కడు మూవీ గుర్తొస్తుంది ఫ్రెండ్స్. సేమ్ మహేష్ బాబు అక్కడే కదా భూమికను దాచిపెట్టేది. నాకు కూడా అదే గుర్తొచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం మార్నింగ్ అయిపోయినది కాబట్టి స్టోర్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. మీరు కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే రేట్స్ ఎక్కువ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ టైంలో. సో ఇంకా చూసేసాం కదా, ఈసారి ఇప్పుడు మక్కా మసీద్కి వెళ్దామని అనుకున్నాము. ఇదే మక్కా మసీద్. పిజియన్స్ అయితే అక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఫుడ్ కూడా వేయచ్చు
వాటికి. సో ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదే అనమాట లోపలికి, అంటే ఆ స్టెప్స్ వరకే అలవెన్స్ ఉందన్నమాట, దాన్ని దాటి లోపలికి వెళ్ళడానికి మనకి అలవెన్స్ లేదు. చూస్తున్నారు కదా చిన్నపిల్లలు ఇంకా అందరూ ఫుడ్ వేసి పీజియన్స్కి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మేము కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఈ హాలిడేస్ టైంలో వెళ్ళాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్ ఇది. మార్నింగ్ లేవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఒక్కసారి వెళ్తే మాత్రం ఆ వ్యూ అసలు హైలైట్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. ఇదే మక్కా మసీద్. చార్మినార్కి వచ్చినప్పుడు మక్కా మసీద్ కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ దానికి చార్మినార్కి లెఫ్ట్ సైడే ఉంటుంది. చూస్తున్నారు కదా మనకి మక్కా మసీద్ నుంచి చార్మినార్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ వ్యూ అయితే నిజంగా ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ మంచిగా బర్డ్స్ ఉంటాయి, చాలా అంటే చాలా బర్డ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు కూడా, మిమ్మల్ని ఎవరు ఏమనరు. బయట ఫుడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి అన్నమాట పిజియన్స్కి వేసేవి. సో అది కొనుక్కొని మీరు కూడా ఫుడ్ ఇట్లా వేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా పిజియన్స్ అవన్నీ తింటున్నాయి. దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఎగురుతున్నాయి ఫ్రెండ్స్. ఆ ఫీల్ అయితే సూపర్ ఉంది. అక్కడ ప్లేస్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడ్డానికి కూడా చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుంది. సో అలా చార్మినార్ని మక్కా మసీద్ని విజిట్ చేసి ఇంటికి వచ్చాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఎర్లీ మార్నింగ్లో ఇలా చార్మినార్ని చూసినట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.